ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ మొబైల్కి సంబంధించి డీల్స్ ఒక వీడియో అయితే చేశాను. 9,000 నుంచి 90,000 లోపు ఏ మొబైల్ కొనాలని చెప్పేసి. ఒకవేళ మీరు మొబైల్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇవి సేల్లో ఏ మొబైల్స్ బాగున్నాయని ఆ వీడియో చెక్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ మీకు తగ్గొచ్చు పెరగొచ్చు, ఎందుకంటే సేల్ నడుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొద్దిగా మంచిగా నడుస్తుంది, మంచిగా సేల్స్ ఉన్నాయి అనుకున్నాయి కొద్దిగా ప్రైస్ పెంచేస్తూ ఉంటారు, కొన్ని తగ్గుతూ ఉంటాయి. ప్రైజెస్ అయితే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఇప్పుడు రికార్డ్ చేస్తున్న టైంకి ఉన్న ప్రైజెస్. టెలిగ్రామ్ కూడా ఫాలో అవ్వమని చెప్పాను. ఎవరైతే టెలిగ్రామ్ ఫాలో అయ్యారో నిన్న మిడ్ నైట్ సేల్ వచ్చింది కదా, చాలా మంది బెనిఫిట్ అయితే పొందారు. ఇప్పుడు చాలా డీల్స్ అయితే పెరిగిపోయినాయి. నేను నైట్ చూసిన దానికి మార్నింగ్ లేచి చూసేసరికి డీల్స్ చాలా వరకు కాస్ట్ అయితే పెరిగిపోయినాయి. ఇంకా మనకి మంచి మంచి డీల్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మనం మొబైల్ ఫోన్స్ కాకుండా మిగతా కేటగిరీస్ మొత్తం చూద్దాం. కేటగిరీ వైజ్ మీకు టైం స్టాంప్ కూడా ఉంటుంది. TWS కానీ, వాచెస్, టీవీలు, ల్యాప్టాప్లు అని. సో మీరు ఏ కేటగిరీ కోసం వచ్చారో ఆ కేటగిరీకి మీరు టైం లైన్ నుంచి వెళ్ళిపోవచ్చు. మొత్తం చెప్పడం కూడా కుదరదు, నేను కొన్ని మాత్రమే చెప్తాను. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే, ఎక్కువ ఆప్షన్స్ మీరు చూడాలనుకుంటే మంచి డీల్స్ టెలిగ్రామ్లో పిన్ చేసి ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తే మీకు టాప్లో ల్యాప్టాప్లని అన్ని పిన్ చేసి ఉంటాయి. స్మార్ట్ వాచ్ విషయానికి వస్తే మాత్రం మీకు బడ్జెట్లో అయితే 999 రూపాయలకి బీటెక్స్పీ నుంచి వాచ్ అయితే ఉంది. మీ వీటిలో ఈ బడ్జెట్ వాచ్ల్లో మీరు హెల్త్ని పరిమాణంగా అయితే తీసుకోవద్దు. ఇవి మీకు అంత మంచి యాక్యురేట్ రిజల్ట్స్ అయితే ఉండవు. కాకపోతే మీకు కొద్దిగా డిస్ప్లే AMOLED డిస్ప్లేతో ఉంటుంది, బ్లూటూత్ కాలింగ్. కొద్దిగా స్మార్ట్ వాచ్ కావాలి బడ్జెట్లో షోకి మీరు యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం 1000 రూపాయలకి AMOLED బ్లూటూత్ కాలింగ్తో మంచి డీల్ అయితే ఇది. లేదు కొద్దిగా మీకు రిజల్ట్స్ బాగా కావాలి అంటే మాత్రం మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తుంటే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ 7,650 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ కొద్దిగా ల్యాగ్ అవుతుంది, ఇది కొద్దిగా ఓల్డ్ మోడల్ కాబట్టి కొద్దిగా ల్యాగ్స్ అయితే ఉంటాయి. కాకపోతే రిజల్ట్స్ కొద్దిగా యాక్యురేట్ గా దీనిలో వస్తాయి. బ్యాటరీ లైఫ్ కూడా అంత ఎక్కువ ఉండదు, కొద్దిగా ఓల్డ్ మోడల్ కాబట్టి. ఇప్పుడు కొత్తగా వచ్చే వాటిలో బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ చేశారు, ప్రాసెసర్ కూడా బెటర్ ఉన్నాయి, కొద్దిగా ఫాస్ట్ ఉంటాయి ఇవి. సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 చెక్ చేయొచ్చు మీరు. అండ్ ఇంకొకటి OnePlus నుంచి కూడా OnePlus వాచ్ 2R కూడా బాగా అనిపించింది నాకు 16-17 వేలకి. ఈ రెండు మీరు చెక్ చేయొచ్చు. గూగుల్ వేర్ వాయిస్ తో వస్తాయి, చాలా బాగుంటాయి ఇవి. లేదు మీరు ఐఫోన్ యూస్ చేస్తుంటే మాత్రం ఈ డీల్ చాలా బాగుంది. యాపిల్ వాచ్ సిరీస్ 9 రీసెంట్ గా వచ్చింది, ఇది డబుల్ ట్యాప్ కేక్ ఇట్లాంటివి కూడా దానిలో అయితే ఉంటాయి. మంచి వాచ్ ఇది, చాలా తక్కువ రేట్కి వస్తుంది. 28,949 రూపాయలకి వస్తుంది, 29,000 రూపాయలకి వస్తుంది అనుకోండి. ఇంకా చాలా తక్కువ రేట్కి వస్తుంది యాపిల్ వాచ్. మీ దగ్గర ఏదైనా పాత స్మార్ట్ వాచ్ ఉంది అనుకోండి, మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర పనికిరాని వాచ్లు ఉంటాయి కదా మీకు చిన్నవి, 500కి 600 కొని ఉంటారు కదా 1000 రూపాయలకి అట్లా. ఆ స్మార్ట్ వాచ్ మీరు ఎక్స్చేంజ్ చేశారు అనుకోండి, 300 రూపాయలు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఇస్తున్నారు. 300 దాంతో పాటు 2,000 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. 2,300 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. మన పాత వాచ్ ఉంటే ఎక్స్చేంజ్ చేసేసి మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర. ఈ డీల్ మీకు జస్ట్ 28,949 రూపాయలు, అంటే 29,000 రూపాయలకి మీకు యాపిల్ వాచ్ సిరీస్ 9 వస్తుంది. మంచి డీల్ యాపిల్ వాచ్ కోసం చూస్తుంటే ఇది మీరు చెక్ చేయొచ్చు. మనం ల్యాప్టాప్ చూద్దాం. ఎక్కువ ఆప్షన్స్ కూడా ఇవ్వట్లా, తక్కువ ల్యాప్టాప్లే ఒక 5-6 ల్యాప్టాప్లే చెప్తా మీకు. మంచి మంచి ప్రైస్ మీ దగ్గర డబ్బులు బట్టి. ఒకవేళ మీ దగ్గర 30,000 రూపాయల లోపు ల్యాప్టాప్ చూస్తుంటే 20,000 25,000 అయితే మాత్రం ల్యాప్టాప్లు అయితే చాలా కష్టం మీరు కొనుక్కోవడం. బడ్జెట్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకొని 30,000 రూపాయల లోపు అయితే మంచి ల్యాప్టాప్ అయితే ఉంది. Asus VivoBook 8GB RAM 512GB SSDతో వస్తుంది. i3 13th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. ఆ బడ్జెట్లో చాలా మంచి ప్రాసెసర్ ఇది. అండ్ ఇది మీకు జస్ట్ విత్ ప్రైస్ డీల్ ప్రైస్ కలుపుకొని 28,490 రూపాయలకి అయితే వస్తుంది. మంచి డీల్ ఇది, 30,000 రూపాయల లోపు ఈ మంచి ల్యాప్టాప్. నెక్స్ట్ మీ బడ్జెట్ ఒకవేళ 5,000 రూపాయలు మీరు ఎక్స్టెండ్ చేసుకోగలిగితే Acer నుంచి మంచి ల్యాప్టాప్ ఉంది. i5 12th జనరేషన్ ప్రాసెసర్తో 16GB RAM 512GB SSDతో జస్ట్ 35,240 రూపాయలకి అయితే ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది. మంచి డీల్ ఇది. 16GB ర్యామ్తో i5 12th జనరేషన్ ప్రాసెసర్తో ల్యాప్టాప్ దొరకడం కష్టం ఆ ప్రైస్లో. ఇది మీకు చాలా మంచి ప్రైస్కి అయితే ఈ డీల్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు బడ్జెట్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుని 35,000 దాకా వెళ్తే మాత్రం ఇది తీసుకోండి, ఇందాక చెప్పిన ల్యాప్టాప్ కంటే ఇది మంచి డీల్. ఇదే ల్యాప్టాప్ సేమ్ స్పెసిఫికేషన్స్లో మీరు HP బ్రాండ్లో చూస్తే 43,000 రూపాయల దాకా ఉంది. దానికి దీనికి ప్రైస్ డిఫరెన్స్ చూడొచ్చు, 8,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సేమ్ స్పెసిఫికేషన్స్తో ఆ ల్యాప్టాప్ కూడా వస్తుంది. మీరు HP బ్రాండ్లో చూడాలనుకుంటే చూడండి. కాకపోతే ఇది మాత్రం చాలా మంచి డీల్ 35,000కి. i5 12th జనరేషన్ 16GB RAM 512GB SSDతో. నెక్స్ట్ మీ బడ్జెట్ 50,000 దాకా వెళ్తే లెనోవో నుంచి ల్యాప్టాప్ ఉంది. 48,240 రూపాయలకి వస్తుంది ల్యాప్టాప్ అయితే. i7 12th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 16GB RAM 512GB SSDతో వస్తుంది. ఇది కూడా మంచి ల్యాప్టాప్. i7 12th జనరేషన్తో ఈ ప్రైస్కి గుడ్ ల్యాప్టాప్ ఇది. లేదు మీకు గ్రాఫిక్ కార్డ్ కావాలి, ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ కావాలంటే మాత్రం i7తో ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్తో ఆ ప్రైస్లో దొరకడం కష్టం. i5 ప్రాసెసర్తో అయితే ఉంది. i5 ప్రాసెసర్తో Acer బ్రాండ్లో i5 12th జనరేషన్ ప్రాసెసర్ ఇది. 16GB RAM 512GB SSD ఉంది దీనిలో. అండ్ దీనిలో మీకు RTX 3050 గ్రాఫిక్ కార్డ్, అది కూడా 6GB గ్రాఫిక్ కార్డ్ ఇది. సో ఇది ఒకవేళ మీరు ఎడిటింగ్ చేస్తారు, ఇట్లాంటి వర్క్ చేసే వాళ్ళైతే మాత్రం ఇది మీకు సెట్ అవుతుంది. నార్మల్ కోడింగ్ ఇట్లాంటి వాటికి మీకు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అంత అయితే ఉపయోగపడదు. మీరు ఏమన్నా ఫోటోషాప్ కానీ, ఎడిటింగ్లు కానీ, ఇట్లాంటి ఏమన్నా సాఫ్ట్వేర్ రన్ చేసే పని అయితే, కొద్ది గేమ్స్ ఇట్లాంటి ఆడే పని అయితే మీకు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ కూడా ఉపయోగపడుతుంది. అట్లాంటివి చేసే పని అయితే మాత్రం ఇది ప్రైస్ వచ్చేసరికి 55,000 రూపాయలకి వస్తుంది.
ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇది కూడా మంచి డీల్. లేదు మేము గేమ్స్ ఆడడం, మాకు జనరల్ యూస్కి మంచి ల్యాప్టాప్ కావాలి, కోడింగ్స్ చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ రన్ చేసుకున్న స్టూడెంట్ కావాలంటే 35,000కి అది వస్తుంది. ఇందా చెప్పా కదా, ఏసర్ ఆస్పైర్ 3 అదైతే తీసుకొని డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వద్దు, మాకు మంచి ప్రీమియం బ్రాండ్లో కావాలంటే శాంసంగ్ నుంచి కూడా ఉంది. శాంసంగ్ బుక్ 4 i5 13 జనరేషన్ 16GB RAM 512GB SSDతో 60,000 రూపాయలకి అయితే వస్తుంది. ఏ ల్యాప్టాప్లు మీకు వేరే బ్రాండ్లో అయితే 10,000 తక్కువకి వస్తాయి. శాంసంగ్ బ్రాండ్ కాబట్టి ఇది 60,000 దాకా వెళ్తుంది. ఇది కూడా మీరు జనరల్ యూస్కి మంచి బ్రాండ్ ల్యాప్టాప్ కావాలనుకుని ఇది కూడా చెక్ చేయొచ్చు. అండ్ యాపిల్ నుంచి కూడా చాలామంది అడుగుతున్నారు. యాపిల్ నుంచి అయితే ఒకటే ప్రజెంట్ అయితే మంచి ప్రైస్లో ఉంది. అయితే యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M1 60,000 ఆ ప్రైస్కి అయితే వస్తుంది. ఇది M2 ప్రైస్ ₹1,00,000 పైకి వెళ్ళిపోయింది. ఇంతకుముందు 80,000 కూడా వచ్చింది, కానీ ఇప్పుడు ₹1,00,000 పైకి వెళ్ళింది. ఇప్పుడు M2 కొనకండి, తీసుకుంటే M1 కూడా తీసుకోవద్దు, వెయిట్ చేయండి. ఒకవేళ మీరు యాపిల్లో ల్యాప్టాప్ కోసం చూస్తుంటే మ్యాక్బుక్ తీసుకోవాలనుకుంటే మాత్రం నా సజెషన్ దసరా సేల్ వరకు వెయిట్ చేయండి. దసరా సేల్ మనకి నెక్స్ట్ 1 మంత్లో రావచ్చు. దానిలో మనకి మ్యాక్బుక్ ఎయిర్ M2 తక్కువ రేట్కి రావచ్చు అనుకుంటున్నా, 70,000కి 80,000కి మధ్యలో. సో అప్పుడు తీసుకోవడం బెటర్. చాలామంది నిన్న లైవ్ స్ట్రీమ్లో కూడా అడిగారు 80,000 నుంచి 90,000 మధ్యలో గేమింగ్ ల్యాప్టాప్ అని. ఒకటైతే ఉంది, 89,490 రూపాయలకు ఈ ల్యాప్టాప్ వస్తుంది. డెల్ నుంచి, డెల్ మంచి బ్రాండ్, డెల్ G15 గేమింగ్ ల్యాప్టాప్, i7 13 జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. H సిరీస్ ప్రాసెసర్ ఇది. 16GB RAM 512GB SSDతో వస్తుంది. RTX 3050 6GB గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. డిస్ప్లే కూడా ఇది 120Hz రిఫ్రెష్ డిస్ప్లే. గేమింగ్ ల్యాప్టాప్ ఇది. ఒకవేళ మీరు గేమింగ్ ల్యాప్టాప్ చూస్తుంటే మాత్రం ఇది చాలా మంచి డీల్ అక్కడ. ఇవి కొన్ని ల్యాప్టాప్ డీల్స్ అయితే. ఇంకా మీరు ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కోసం చూస్తుంటే మాత్రం మా టెలిగ్రామ్ ఛానల్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు చెప్పింది టాప్ డీల్స్. నెక్స్ట్ నేను లైవ్ స్ట్రీమ్లో చాలామంది హెడ్ ఫోన్స్ గురించి కూడా అడిగారు. హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, TWS వీటి గురించి చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇప్పుడు వాటి కేటగిరీ కిందకి వెళ్దాం. ఫస్ట్ మనం TWS ఇయర్ ఫోన్స్ కిందకి వద్దాం. అందరు ఇప్పుడు TWS అయితే వాడుతున్నారు. బడ్జెట్ వైజ్ వద్దాం. ఒకవేళ మీ బడ్జెట్, నేను మరీ 500, 600 చెప్పను, అవి మీకు 2 రోజుల్లో పాడైపోతాయి, మీరు యూజ్ చేయడానికి కూడా ఉండవు. మంచి బ్రాండ్, కొద్దిగా మంచి సౌండ్ క్వాలిటీతో ఉన్నాయి మాత్రం మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఒప్పో నుంచి ఒప్పో ఎన్కో బడ్స్ 2 ఇవి మీకు 1398 రూపీస్కి వస్తున్నాయి. 1,400 రూపాయల వరకు పెట్టుకోండి. ఒక మీ బడ్జెట్ 1000 రూపాయలు అయితే మాత్రం కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకొని 1,400 రూపాయలకి తీసుకోండి. బాగుంటాయి, చాలా బాగుంటుంది. సౌండ్ క్వాలిటీ కూడా మీకు బాగుంటే మంచి బ్రాండ్లో మీకు ఇయర్ ఫోన్స్ వస్తున్నాయి ఆ ప్రైస్కి, 1,500 రూపాయల లోపు. ఒకవేళ మీ బడ్జెట్ 2,000 దాకా వెళ్ళగలిగితే, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా కావాలి, కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుంటా అంటే 1,800 రూపాయలకి రియల్మీ నుంచి వస్తున్నాయి. రియల్మీ బడ్స్ T300 ఇవి బాగుంటాయి. మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా దీనిలో అయితే ఉంటుంది. ఇందాక చెప్పిన ఒప్పో దానిలో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు. ఒకవేళ మీరు 3,000 దాకా మీ బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోగలిగితే OnePlus Nord Buds 3 Pro 2,998 రూపాయలకు వస్తున్నాయి, అంటే 3,000 రూపాయలకు వస్తున్నాయి. ఇవి ఆ బడ్జెట్లో చాలా మంచి ఇయర్ ఫోన్స్. నెక్స్ట్ TWSలో మంచి డీల్ అనిపించింది నాకు. 13,000-14,000 ఉంది నేను రివ్యూ చేసినప్పుడు. ఇది నేను చూసాను, యూజ్ చేసాను పర్సనల్గా. JBL నుంచి ఇవి JBL Live Pro 2 ఇవి ఆల్రెడీ మన ఛానల్ వీడియో కూడా ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. బాగుంటాయి ఇవి. 13,000 ఏమో ఉండేది ప్రైస్ అది. ఇప్పుడు ఇది జస్ట్ మీకు 6,118 రూపాయలకి అయితే వస్తున్నాయి. సో ఒకవేళ మీరు ప్రీమియం బడ్స్ తక్కువ రేట్లో చూస్తుంటే మాత్రం, ఒకవేళ మీ బడ్జెట్ 5-6 వేలు అయితే ఇది మీరు ఖచ్చితంగా చెక్ చేయొచ్చు. ఈవెన్ ఐఫోన్ యూస్ చేసే వాళ్ళకి కూడా బాగా సెట్ అయ్యేది. ఐఫోన్ కూడా నేను యూస్ చేస్తాను, అనేవి బాగుంటాయి సౌండ్ క్వాలిటీ బడ్జెట్లో. లేదు మీరు టాప్కి వెళ్తాను అంటే మాత్రం యాపిల్ AirPods Pro ఉన్నాయి కదా, Type-Cతో వచ్చినాయి కొత్తవి, అవి మీకు తక్కువ రేటుకి వస్తున్నాయి. 17,498 రూపాయలకి వస్తున్నాయి. లాంచ్ అయినప్పుడు 23,000-24,000 అట్లా ఉండే, ఇప్పుడు 17,000-18,000 మధ్యలో అయితే వస్తున్నాయి. ఒకవేళ యాపిల్లో మీరు చూస్తుంటే అంతవరకు మీరు బడ్జెట్ ఉంటే, లేకపోతే ఇవి తీసుకోండి JBL 6,000 రూపాయలు. అండ్ ఇంకా 10,000 రూపాయలు పైన ఉన్న బడ్స్ ఇంకొకటి కూడా తక్కువ రేటుకి వస్తుంది, OnePlus Buds Pro 2. ఇవి కూడా మంచి బడ్స్ ఇవి. ఒకవేళ మీరు OnePlus ఫోన్ యూస్ చేసే వాళ్ళైతే ఇవి మీరు ప్రీమియం బడ్స్ కోసం చూస్తుంటే వీటిని క్యాచ్ చేయొచ్చు. మీరు 7,499 రూపాయలకి అయితే వస్తున్నాయి. లేదు బడ్స్ 2R తీసుకున్నా మంచిదే. బడ్స్ 2R అయితే మీకు 5,800 రూపాయలకి వస్తున్నాయి. రెండిట్లో ఏదైనా తీసుకోండి. 2కి 2Rకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, టాప్ మోడల్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, హెడ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. మీరు సౌండ్ మీరు హెడ్ తిప్పుతుంటే ట్రాక్ అవుతుంటుంది సౌండ్, మీకు హెడ్ తిప్పుతాడు వస్తుంటుంది. ఆ 2 ఫీచర్స్ అయితే వైర్లెస్ ఛార్జింగ్ కానీ హెడ్ ట్రాకింగ్ కానీ మీకు బడ్స్ 2Rలో ఉండవు. అందుకే అది 5,800కి వస్తుంది, ఇది 7,400కి వస్తుంది. సో మీకు ఆ 2 ఫీచర్స్ కావాలనుకుంటే ఇది తీసుకోండి, లేకపోతే బడ్స్ 2R కూడా తీసుకోండి. OnePlus ఫోన్ యూస్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ 2 చెక్ చేయండి. ఇవి బడ్స్ అయితే మీరు 10,000 పైన ఇట్లా వెళ్ళే పని అయితే 14,000కి ఇప్పుడు Samsung Galaxy Buds 3 Pro వస్తున్నాయి. అవి తర్వాత మీకు సేల్లో 7,000-8,000కి కూడా వస్తాయి. ఇప్పుడు అనవసరంగా తీసుకోవడం కూడా. మీరు నా వరకు అయితే మీరు 14,000-15,000 ఉన్న కాస్ట్ మీకు TWS ఇప్పుడు తక్కువ రేట్కి వచ్చేస్తుంది, 6,000-7,000కి వస్తున్నాయి. ఇవి మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది హెడ్ ఫోన్స్ గురించి అడిగారు. హెడ్ ఫోన్స్ విషయానికి వస్తే, హెడ్ ఫోన్స్లో మీకు బడ్జెట్లో ఒకవేళ మీ బడ్జెట్ 4,000 రూపాయల లోపు మీరు సౌండ్ కోసం హెడ్ ఫోన్స్ చూస్తుంటే మాత్రం JBLలో ఉన్నాయి. JBL 720NC యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తాయి. ఇవి 4,498 రూపాయలు, 4,500 రూపాయలకి అయితే వస్తున్నాయి. ఇవి ఒకటి మంచి హెడ్ ఫోన్స్. అండ్ నెక్స్ట్ 5,000 నుంచి 10,000 లోపు అయితే మాత్రం సోనీ నుంచి ఉన్నాయి. సోనీ 720N
ఇవి కూడా మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి సౌండ్ క్వాలిటీ. 6,190 రూపాయలకి అయితే వస్తున్నాయి. ఇంకా మీరు 10,000 పైకి వెళ్తే మాత్రం బెస్ట్. చాలామంది అడిగారు నేను లైవ్ స్ట్రీమ్లో. సోనీ ఈ క్వశ్చన్ నేను ఆల్మోస్ట్ ఒక 4-5 సార్లు చెప్పుంటా. చాలామంది అడిగారు సోనీ 1000X Mark 4 16,000 17,000 16,000కి ఏమొస్తుంది తీసుకోవచ్చా అని చెప్పేసి. బెస్ట్ అవి మీకు చాలా బాగుంటాయి. అవి మీకు ప్రీమియం హెడ్ ఫోన్స్. ఈవెన్ ట్రావెల్ చేసే వాళ్ళకైతే బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. ఇవి సౌండ్ విషయానికి వస్తే మీరు మ్యూజిక్ వినాలనుకుంటే ఈ హెడ్ ఫోన్స్ మీరు చెక్ చేయొచ్చు డిఫరెంట్ ప్రైస్ కేటగిరీస్లో. గేమింగ్ కోసం అయితే మాత్రం హెడ్ ఫోన్స్ మీకు బడ్జెట్లో HyperX నుంచే బాగుంటాయి. HyperX Cloud Stinger 2 3,290 రూపాయలకి వస్తున్నాయి. అండ్ 5 నుంచి 10,000 వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోగలిగితే నేను యూస్ చేసే సిరీస్ ఇవి HyperX Cloud 2. నేను లాస్ట్ జనరేషన్ యూస్ చేస్తున్నా. ఇది సెకండ్ జనరేషన్ Cloud 2. ఇది మీకు 8,990 రూపాయలకేమో వస్తుంది. ఈ రెండు మీరు చెక్ చేయొచ్చు 5,000 లోపు 10,000 లోపు. నెక్స్ట్ మనం వేరే కేటగిరీకి వెళ్దాం. టీవీలు కూడా చాలామంది అడిగారు. ఒక్కొక్కటి చూద్దాం ఏమేమి మంచి డీల్స్ ఉన్నాయో. ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్లో టీవీ కోసం చూస్తుంటే 32 ఇంచ్లో శాంసంగ్ టీవీ ఉంది. 11,241 రూపాయలకి అయితే వస్తుంది. చిన్న టీవీ 32 ఇంచ్ టీవీ. శాంసంగ్ మంచి బ్రాండ్ ఇది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఇది చెక్ చేయొచ్చు డీల్. నెక్స్ట్ 4K టీవీలు చూస్తుంటే మాత్రం 20,000 పైన దొరుకుతాయి మీకు. మంచి బ్రాండ్ అయితే శాంసంగ్ నుంచి కూడా 25,000 లోపు మీకు 4K టీవీ అయితే ఉంది. శాంసంగ్ 43 ఇంచ్ 4K LED టీవీ 2024 మోడల్ 25,500 రూపాయలకి వస్తుంది ఇది. లేదు మీకు QLED ప్యానల్ మంచి డిస్ప్లే కావాలి అనుకుంటే మాత్రం ఏ బ్రాండ్ అయినా పర్లేదు అనుకుంటే TCL నుంచి ఉంది. TCL నుంచి 43 ఇంచ్ QLED టీవీ 25,490 రూపాయలకే వస్తుంది. నెక్స్ట్ హైసెన్స్ నుంచి ఒక టీవీ ఉంది. చాలా మంచి డీల్ 55 ఇంచ్ QLED టీవీ. ఇది మీకు 28,999 రూపాయలకి వస్తుంది. లేదు నాకు మంచి బ్రాండ్లో 55 ఇంచ్ LED టీవీ సోనీ లాంటి బ్రాండ్లో కావాలంటే మాత్రం సోనీ నుంచి కూడా 55 ఇంచ్ LED టీవీ ఉంది. ఇది మీకు 48,000-49,000 రూపాయలకి అయితే వస్తుంది. దగ్గర 50,000 రూపాయల ప్రైస్ అయితే ఉంటుంది. నిన్న OnePlus QLED టీవీ కూడా వచ్చింది. 65 ఇంచ్ OnePlus QLED Q2 Pro 52,000 రూపాయలకి వచ్చింది. ఈరోజు ప్రైస్ 57,000-58,000 రూపాయలకి అయితే వెళ్ళిపోయింది. OnePlus ఇండియా నుంచి ఎగ్జిట్ అయిపోయింది. టీవీ మార్కెట్ నుంచి వెళ్ళిపోయింది బయటికి. చాలామంది సర్వీస్ గురించి భయపడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటికే సర్వీస్ అయితే వాళ్ళు ఇస్తారు. ఇది కూడా మంచి ఆఫర్. కాకపోతే ఇప్పుడు ప్రైస్ కొద్దిగా పెరిగింది. 65 ఇంచ్ QLED టీవీ చాలా బాగుంటుంది. సౌండ్ బార్ కూడా దానికే వస్తుంది. మంచి డీల్ ఇది కూడా. మీరు బడ్జెట్ 1,00,000 పైకి వెళ్తే మాత్రం శాంసంగ్ నియో QLED టీవీస్ చూడండి. మీకు లాంగ్ రన్లో బాగుంటాయి శాంసంగ్ నియో QLEDs. లేకపోతే 65 ఇంచ్ సోనీ టీవీస్ కూడా మీరు చూడవచ్చు. 65,000 కూడా వస్తుంది LED టీవీ. కాకపోతే QLED మీకు బెటర్ ఉంటుంది వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. సోనీ కానీ శాంసంగ్ కానీ మీరు ఒకవేళ మీరు 50,000 60,000 70,000 పైకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి బ్రాండ్స్ చూడండి. మంచి బ్రాండ్స్ ఇవి. సోనీలో ఇప్పుడు నేను చెప్పిన దాని 65 ఇంచ్ మోడల్ అని చూడండి. శాంసంగ్ నియో QLEDs మీకు కొద్దిగా కాస్ట్ ఉంటాయి. 1,50,000 మధ్యలో ఉంటాయి. అవి బాగుంటాయి. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్ డీల్స్ కూడా రెండు చూద్దాం. చాలామంది డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అడిగారు నిన్న లైవ్ స్ట్రీమ్లో. 2 డీల్స్ ఉన్నాయి. శాంసంగ్ నుంచి 236 లీటర్స్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ 3 స్టార్ రేటింగ్తో 22,490 రూపాయలకి వస్తుంది. LG నుంచి 343 లీటర్స్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఇది కూడా 3 స్టార్ రేటింగ్తో 30,990 రూపాయలకి వస్తుంది. ఇవి కూడా మంచి డీల్స్. అండ్ ఏసీల గురించి కూడా కొంతమంది అడిగారు. ఏసీలో వచ్చేసరికి లాయిడ్ మంచి బ్రాండ్. ఇది 1.5 టన్ ఏసీ. ఇది మీకు 29,990 రూపాయలకి వస్తుంది. 3 స్టార్ ఏసీ ఇది. అదే మీరు కొద్దిగా ఇంకా మంచి బ్రాండ్ అయితే డైకిన్ మంచి బ్రాండ్. ఇది కూడా 3 స్టార్ 1.5 టన్ ఏసీ. కొద్దిగా 4,000 ప్రైస్ ఎక్కువ ఉంటుంది. 33,490 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ వాషింగ్ మిషన్ విషయానికి వస్తే 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను మంచి బ్రాండ్స్ చెప్తున్నాను. చిన్నవి పనికిరాని అయితే చెప్పట్లేదు. సో అందుకే మీకు తక్కువ ఉంటాయి డీల్స్ అయితే. మంచి డీల్స్ ఇవి. శాంసంగ్ నుంచి అయితే 7 kg ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడెడ్ వాషింగ్ మిషన్ 13,266 రూపాయలకి వస్తుంది. చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. లేదు మీకు ఇంకా ఎక్కువ కెపాసిటీ కావాలనుకుంటే 9 kg కూడా ఉంది. 9 kg వచ్చేసరికి ఫ్రంట్ లోడెడ్ వస్తుంది. టాప్ లోడెడ్ కాదు. ఇది మీకు 27,749 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ IFB నుంచి కూడా 6 kg 5 స్టార్ రేటింగ్తో టాప్ లోడెడ్ వాషింగ్ మిషన్ అయితే ఉంది. ఇది మీకు 19,490 రూపాయలకి వస్తుంది. IFB కూడా మీకు మంచి బ్రాండ్ వాషింగ్ మిషన్ పరంగా. నేను పర్సనల్గా ఇంట్లో అయితే IFB వాషింగ్ మిషన్ అయితే యూస్ చేస్తాను. సౌండ్ బార్ విషయానికి వస్తే 2 సౌండ్ బార్స్ మంచి డీల్స్లో వస్తున్నాయి. JBL నుంచి 110 వాట్ సౌండ్ బార్ 6,298 రూపాయలకి వస్తుంది. సోనీ నుంచి 400 వాట్ సౌండ్ బార్ వచ్చేసరికి 13,740 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ ట్యాబ్ల గురించి కూడా చాలా మంది అడిగారు. ట్యాబ్స్ ఒకవేళ మీరు బడ్జెట్లో బేసిక్ ట్యాబ్ పిల్లల కోసం ఏదైనా ఆన్లైన్ క్లాసుల కోసం చూస్తుంటే మాత్రం 6,000 రూపాయలు ఒక ట్యాబ్ అయితే ఉంది. రియల్మీ ప్యాడ్ మినీ 6,749 రూపాయలకి వస్తుంది. 3GB RAM 32GB వస్తుంది. ఇది యూనిఎస్ఓసి ప్రాసెసర్తో వస్తుంది. నెక్స్ట్ 15,000 దగ్గర కూడా అడిగారు. ఒక ట్యాబ్ అయితే ఉంది. సామ్సంగ్ ట్యాబ్ A9 Plus. ఇది స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే వైఫై ప్లస్ 5Gతో వస్తుంది. సిమ్ కార్డ్ సపోర్ట్ కూడా దీనిలో అయితే ఉంటుంది. ఇది 15,249 రూపాయలకి అయితే వస్తుంది. ఇది కూడా బేసిక్ యూస్ కోసం. ఒకవేళ 15,000 దగ్గర ట్యాబ్ చూస్తుంటే ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కావాలి అనుకుంటే మాత్రం ట్యాబ్లు మీకు 20,000 పైనే ఉంటాయి. OnePlus ప్యాడ్ కూడా ఫస్ట్ జనరేషన్ OnePlus ప్యాడ్ ఉంది కదా, Dimensity 9000 ప్రాసెసర్తో వస్తుంది. అది మీకు తక్కువ రేట్కి వస్తుంది. ఇది మీకు 26,000
రూ. 249 వస్తుంది. 8GB RAM 128GB మోడల్ MediaTek Dimensity 9000 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మంచి డీల్. ఒకవేళ గేమ్స్ ఇట్లా ఆడాలనుకుంటే దీన్ని ఆడొచ్చు. అండ్ నేను గేమ్స్ ఆడను, మంచి S Pen కావాలి, కొద్దిగా సామ్సంగ్ బ్రాండ్ లో చూస్తుంటే మాత్రం సామ్సంగ్ నుంచి కూడా ఉంది. సామ్సంగ్ Tab S9 FE ఇది 24,249 వస్తుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే సామ్సంగ్ బ్రాండింగ్, ఏ ఫీచర్స్, S Pen ఉందిగా ఆ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు నోట్స్ ఇట్లా తీసుకోవాలన్నా కానీ తీసుకోవచ్చు. కాకపోతే గేమ్స్ అయితే ఆడలేరు, గేమింగ్ కోసమే తీసుకోవద్దు, పర్ఫార్మెన్స్ అంత ఉండదు, కానీ మిగతా అన్ని ఫీచర్స్ బాగుంటాయి. నెక్స్ట్ ఐప్యాడ్స్ గురించి అడుగుతున్నారు చాలా మంది. ఐప్యాడ్స్ ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ అయిన ఐప్యాడ్ ఎయిర్ ఏదైతే M2 చిప్ తో వస్తుందో అది ప్రైస్ ఎక్కువ ఉంది. ఇది మీకు నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ దసరా సేల్ కొద్దిగా తగ్గొచ్చేమో అనిపిస్తుంది. వెయిట్ చేయండి. ఒక మీ బడ్జెట్ 50,000 ఐప్యాడ్ కోసం చూస్తుంటే మాత్రం. ఐప్యాడ్స్ అయితే మాత్రం ప్రెజెంట్ ఐప్యాడ్ 9 జనరేషన్ 25,000 మధ్యలో వస్తుంది, కానీ అది వద్దు. తీసుకుంటే ఐప్యాడ్ 10th జనరేషన్ తీసుకోండి. ఇది మీకు Type-C పోర్ట్ తో వస్తుంది అండ్ A14 చిప్ తో వస్తుంది. దానిలో మీకు లైట్నింగ్ పోర్ట్ ఉంటుంది 9th జనరేషన్ లో. ఇప్పుడు లైట్నింగ్ పోర్ట్ అంతా పోతుంది, అంతా Type-C వచ్చేస్తుంది కాబట్టి ఐప్యాడ్ 10th జనరేషన్ కి వెళ్ళండి. దీని ప్రైస్ మీకు 27,749 వస్తుంది. కాకపోతే 64GB ఉంటుంది స్టోరేజ్ అయితే దీనిలో. ఇదో తలకాయ నొప్పి. మీరు జనరల్ యూస్కి మీరు ఎక్కువ గేమ్స్ ఇట్లా ఇన్స్టాల్ చేస్తే కష్టం, 1-2 ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంతే. కానీ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, A14 చిప్ కాబట్టి గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు. ఇంకా టాప్లోకి వెళ్తే మీకు ఐప్యాడ్ ఎయిర్స్ ఉంటాయి. ఐప్యాడ్ ఎయిర్ M1 వచ్చేసరికి 48,000 ఉంది. సేల్లో కంటే మొన్న 42,000కి టెక్నూస్లో డీల్ చెప్పాము మీకు. అప్పుడు తక్కువకి వచ్చింది, ఇప్పుడు ఎక్కువ ఉంది, కొనకండి ఇప్పుడు ఆ ప్రైస్కి. ఇంకా M2 కూడా రీసెంట్గా లాంచ్ అయింది కదా, ఐప్యాడ్ ఎయిర్ M2, అది కూడా మీకు 58,000 అట్లా ఉంటుంది. అది ఇప్పుడు కొనకండి, వెయిట్ చేయండి. ఒకవేళ మీరు 50,000 ఐప్యాడ్ కోసం చూస్తుంటే మాత్రం దసరా సేల్కి వెయిట్ చేయండి. లేదు అర్జెంట్ 30,000 లోపు ఐప్యాడ్ కావాలంటే ఐప్యాడ్ 10th జనరేషన్ కొద్దిగా బెటర్ ఆప్షన్. అండ్ 50,000 దగ్గర ఒక మంచి ట్యాబ్ ఉంది, కాకపోతే ఐప్యాడ్ కాదు. 50,000 లోపు 47,000 వస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ Tab S9 నేను పర్సనల్ గా కొన్నా. ఇది లాస్ట్ దసరాక లాస్ట్ సేల్ కి ఎప్పుడు కొన్నా నేను. ఇది నేను కొన్నప్పుడు 64,000 కొన్నా నేను. ఇప్పుడు ఇది 47,000 వస్తుంది. దీనిలో S Pen ఉంటుంది, చాలా బాగుంటుంది, అదే నాకు చాలా ఇష్టం. అండ్ డిస్ప్లే కూడా AMOLED డిస్ప్లే సూపర్ ఉంటుంది, మంచిది. ఇది ప్రాసెసర్ కూడా మీకు 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. మంచి ట్యాబ్. ఒకవేళ మీరు 50,000 దగ్గర ఆండ్రాయిడ్ ట్యాబ్ చూస్తుంటే మాత్రం 47,000 ట్యాబ్ వస్తుంది, చెక్ చేయొచ్చు. ఇవి డిఫరెంట్ కేటగిరీ వైజ్ మీరు ఎక్కువ అడిగినవి అయితే డీల్స్ ఇవి బాగున్నాయి. ఇంకా మిగతావి అదర్ కేటగిరీస్ అన్నీ ఒకసారి చూద్దాం. కొన్ని డీల్స్ అయితే ఉన్నాయి, ఒక 10 ఉన్నాయి, ఒకసారి చూద్దాం. యాపిల్ 20W అడాప్టర్ ఉంది కదా, ఛార్జర్. సో చాలా మంది బాక్స్లో ఛార్జర్ రాదు కదా, సపరేట్ కొనుక్కోవాలి. సో ఇది 1,299 వస్తుంది. బోట్ 10,000 mAh పవర్ బ్యాంక్, 22.5W పవర్ బ్యాంక్. ఇది 899 వస్తుంది, తక్కువ రేట్కి వస్తుంది. అండ్ వీగాట్ స్టెబిలైజర్ కూడా, కొంతమంది స్టెబిలైజర్స్ కొంటూ ఉంటారు కదా ఏసీల కోసం, అట్లాంటి వాటి కోసం. ఇది 1.5 ton ఏసీకి ఈ స్టెబిలైజర్ సరిపోద్ది. ఇది మీకు 1,804 వస్తుంది. మానిటర్స్ కూడా 2 ఉన్నాయి. ఏసర్ నుంచి 24" మానిటర్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో 5,519 వస్తుంది. ఇంకో గేమింగ్ మానిటర్ కూడా ఉంది ఏసర్ నుంచి, 11,119 వస్తుంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లే తోటి, ఎల్సీడీ డిస్ప్లే, 180Hz రీఫ్రెష్ రేట్ తోటి, HDR10+ సపోర్ట్తో వస్తుంది. ఇది కూడా మంచి మానిటర్ గేమింగ్ కోసం చూస్తుంటే బడ్జెట్లో. నెక్స్ట్ HP బ్రాండ్ నుంచి వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబినేషన్ మీకు 999 వస్తున్నాయి, కీబోర్డ్ మౌస్ కాంబో. నెక్స్ట్ CP+ 360° CCTV కెమెరా 999 వస్తుంది. యాపిల్ ఎయిర్ ట్యాగ్ కూడా 3,500 ఉంటుంది, కాకపోతే ఇప్పుడు తగ్గింది. 2,889 యాపిల్ ఎయిర్ ట్యాగ్ వస్తుంది. ఒక ఎయిర్ ట్యాగ్ కోసం చూస్తుంటే యాపిల్ ఫ్యాన్స్ చెక్ చేయొచ్చు. నెక్స్ట్ బడ్జెట్లో మీరు ప్రొజెక్టర్స్ కూడా చూస్తూ ఉంటారు. బడ్జెట్ ప్రొజెక్టర్ ఒకవేళ మీరు చూస్తుంటే మాత్రం ఈ గేట్ నుంచి ప్రొజెక్టర్ అయితే ఉంది. ఇది 7,191 అయితే వస్తుంది. నెక్స్ట్ కొన్ని చైర్స్ కూడా ఉన్నాయి. గ్రీన్ సౌల్ ఆఫీస్ చైర్ వచ్చేసరికి 6,299 ఉంది. గేమింగ్ చైర్ వచ్చేసరికి గ్రీన్ సౌల్ నుంచి 10,799 వస్తుంది. చాలామంది నా గేమింగ్ చైర్ అడుగుతున్నారు. నా గేమింగ్ చైర్ ప్రజెంట్ నేను కొన్నది 16,000 కొన్నా, ప్రజెంట్ 14,700 ఏమో వస్తుంది. అది వచ్చేసరికి డాక్టర్ లగ్జర్ బ్రాండ్. ఇప్పుడు నేను చెప్పే డీల్స్ అండ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు మన టెలిగ్రామ్ ఛానల్ కానీ ఇంకా ఎక్కువ ఆప్షన్స్ అయితే మీకు అక్కడ దొరుకుతాయి. ఇవి ఫ్రెండ్స్ మొత్తం డీల్స్ అయితే, టాప్ డీల్స్ ఈ సేల్లో బాగా అనిపించిన డీల్స్. ఇవన్నీ మీకు తీసుకురావడానికి మేము ఎంతో కష్టపడ్డాం. నైట్ నాకు నిద్ర కూడా లేకుండా కష్టపడ్డాం. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఈరోజు నైట్ కూడా నేను లైవ్ స్ట్రీమ్కి వస్తాను మన గేమింగ్ ఛానల్లో. సో అక్కడికి వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగవచ్చు. అండ్ ఈ వీడియో మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చితే, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ ఇవ్వండి, కొద్దిగా బూస్ట్ వస్తుంది మాకు. మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో మీకోసం దసరాలో మంచి డీల్స్ ఇంకా తీసుకొని వస్తాం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.